హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రణయ సఖి 13వ భాగాన్ని వినేద్దాం. ఏంటన్నయ్య అలా అంటున్నావు అన్నారు ప్రసన్న గారు. సత్యానంద్ గారు తేరుకొని, అదేమీ లేదురా, మీ ఆయన మీద ప్రేమని నా మేనకోడల మీద చూపించు అంటున్నాను అన్నారు. ఇద్దరూ నవ్వేశారు. అయినా అమ్మాయే పుడుతుందని ఏంటి నమ్మకం అన్నయ్య అన్నారు ప్రసన్న గారు. ఖచ్చితంగా అమ్మాయే పుడుతుంది, మన అమ్మ మళ్ళీ పుడుతుందిరా అని నేను ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళిపోయారు గదిలోకి. అరుణ గారికి ఏదో జరిగిందని అర్థమైంది. ప్రసన్న గారిని గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పి అరుణ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్లారు. అక్కడ ఆయన దిగులుగా ఉన్నారు. ఏమైంది అని అడిగారు భుజం మీద చెయ్యి వేసి. నేను మోసపోయాను అరుణ, నా చెల్లెలి విషయంలో మోసపోయాను అని తన గుడిలో చూసిందంతా చెప్పారు. అరుణ గారు నిర్ఘాంతపోయారు. ఇంత జరిగినా మనకెందుకు తెలియలేదు అన్నారు. కుమార్ గురించి తెలుసుకునే క్రమంలో మనం ఒకవైపే చూశాం. నాలా జీవితంలో మోసపోయాడు అనుకున్నాను, కానీ నాకిప్పుడు అనిపిస్తుంది వాడు మోసంలోనే బ్రతుకుతున్నాడని. వాడికి నా చెల్లిని బలి అవ్వనివ్వను. ఇక నుంచి రమణమ్మని నీ ప్రసన్న దగ్గరే ఉండమని ఏదో ఒక కారణం చెప్పి రాత్రిపూట కూడా తన దగ్గరే ఉండమని చెప్పు. నిన్ను నేను చూసుకోగలను. ఏ ఆస్తి కోసం కడుపుతో ఉన్నా నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నాడో, ఏ ఆస్తి కోసం నా చెల్లిని మోసం చేయాలనుకున్నదో అది వాడికి దక్కనివ్వను అని ఒక నిర్ణయానికి వచ్చారు. అరుణ గారు ఆయన భుజం మీద చెయ్యి వేసి, మీకు నేనెప్పుడు తోడుంటాను అన్నారు. తర్వాత 2-3 రోజులకి ఛాయాదేవి, కుమార్ కలిసి ఒక ఆలోచన చేశారు. అరుణ గారికి 9వ నెల వచ్చాక మెట్ల మీద నుండి పడిపోయేలాగా చేస్తే కడుపులో బిడ్డతో పాటు ఆవిడ కూడా చచ్చిపోతుందనుకున్నారు. అప్పుడే కుమార్ రేఖ గర్భవతిని చెప్పాడు. నిజమా అన్నయ్య? రేఖ వదిన కడుపుతో ఉందా? ఇక ఇక్కడ పని త్వరగా పూర్తి చేస్తే నువ్వు రేఖ వదినతో, నేను నా బిడ్డతో హాయిగా ఉండొచ్చు కదా అంది. హా అని నవ్వుతూ ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. ఏమైంది అనుకుంటూ తన అన్న చూస్తున్న వైపే చూసిన ఛాయాదేవి, అక్కడున్న అరుణ్, సత్యానంద్ కనిపించారు. మొత్తం వినేశారేమో అని కంగారు పడ్డారిద్దరు. అరుణ వచ్చి కుమార్తో, చిచి, నువ్వు అసలు మనిషివేనా? ప్రసన్న నిన్ను ఎంతగా ప్రేమించింది, అలాంటి మనిషికి ద్రోహం చేసి ఇంకో ఆడదానితో సంబంధం పెట్టుకుంటావా? సిగ్గులేదు అని తిడతారు. ఏంటి అరుణ గారు అలా అంటారు? ఇప్పుడేంటి, ఇంకో మనిషితో సంబంధం పెట్టుకున్నాను ఎందుకంటారా? ప్రసన్న నాకు బంగారు బాతు లాంటిది, కేవలం డబ్బు కోసం మాత్రమే. అదే నా రేఖ, నా జీవితం. మేము దర్జాగా బ్రతకడానికి డబ్బు కావాలి అంటే ఎవరైనా ఇస్తారా? పొమ్మంటారు. అందుకే దొంగదారిలో వచ్చాం. ఎవడు ఎవడు దొరుకుతారా అని చూస్తే ఇదిగో ఈయన గారు తన చెల్లెల్ని బుచ్చగిస్తూ కనపడ్డాడు కాలేజీలో. పాపం, నాకెవరూ లేరు, మోసం చేశారనగానే నమ్మేశారు. నేనేమన్నా నమ్మమని చెప్పానా? నాదేమి తప్పులేదు. చూడండి, మీకెలాగో తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నా. నాకు డబ్బంటే చాలా ఇష్టం. అలాగే రేఖ అంటే కూడా. డబ్బు ఉన్నంతకాలం మీ ప్రసన్న కూడా ఇష్టమే. కాబట్టి తనని వదలను. మీరు ఈ విషయం వదిలేస్తే మంచిది. ప్రసన్నతో చెప్పినా నమ్మదు. నేనంటే అంత నమ్మకం. అయినా ఇప్పుడు చెబితే తనకే ప్రమాదం, అసలే కడుపుతో ఉంది అని వెళ్ళిపోతాడు నవ్వుకుంటూ. ఇద్దరికేం చేయాలో అర్థం కాలేదు. కుమార్ చెప్పింది నిజమే. ప్రసన్నకి కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు ఏదన్నా జరిగితే కష్టం అని ఆలోచించుకొని సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయారు. ఇది జరిగాక ప్రసన్న గారు అరుణ గారిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సత్యానంద్ గారు కూడా. కానీ మధ్యలో వెళ్లి లాయర్ని కూడా కలిశారు రహస్యంగా. అరుణ గారికి 9 నెలలు వచ్చాక ఒకరోజు కుమార్ అనుకున్నట్టే ఆవిడ్ని మెట్ల మీద నుంచి పడేయడానికి ఆయిల్ వేశాడు. కానీ ప్రసన్న గారు కుమార్ కోసం వస్తూ ఆ ఆయిల్ మీద కాలు వేసి జారిపోయారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే కడుపు మీద దెబ్బ గట్టిగా తగిలింది. వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డని తీస్తే మంచిది, లేకపోతే ఇద్దరికీ ప్రమాదం అన్నారు డాక్టర్. అది కుమార్ ప్లాన్ అని అర్థమైంది సత్యానంద్ గారికి. డాక్టర్కి సరి అని చెప్పారు. భగవంతుని దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పారు డాక్టర్స్. అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు అరుణ, సత్యానంద్. ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారు అరుణ, సత్యానంద్ గారు. ఇద్దరు ఉండిపోయారు ప్రసన్న గారి దగ్గర. డెలివరీ అయిన దగ్గర నుంచి ప్రసన్న గారు కొంచెం ముభావంగానే ఉన్నారు. కుమార్ పొడి పొడిగా మాట్లాడుతున్నారు. అరుణ గారు గమనించిన తర్వాత అడుగుదామని ఆగిపోయారు. ఇంటికి తీసుకొచ్చిన 2 రోజులకి రమణమ్మ, అమ్మా, మా ఇంటికాడ నుంచి కబురొచ్చిందమ్మా. మా అయ్య ఎందుకో ఒక పాలొచ్చి ఎల్లు, సానా ముఖ్యమైన విషయం అంటున్నాడు. మీరు అంటే 2 రోజుల్లో వెళ్ళి వచ్చేస్తానమ్మా అంది. సరే అన్నారు అరుణగారు. అరుణగారు తెల్లారే హాస్పిటల్కి వెళ్తారనగా కుమార్ వచ్చి, ఏంటి అరుణగారు హాస్పిటల్కి వెళ్తున్నారా? అసలు మొన్న వెళ్ళవలసింది మీరు. పొరపాటున ప్రసన్న వెళ్ళింది. మా ఛాయాకి ఏ పని పూర్తిగా చేయటం రాదు. అదేదో ఇంకా కొంచెం ఆయిల్ వేసుంటే ఎవరో ఒకరు పొయ్యేవాళ్ళు. అది సగం చేస్తే ఈ ప్రసన్న ఏమో ఆడపిల్లని కంది అని ఇంకా ఏదో చెప్పబోతుంటే చెంప మీద కొట్టారు అరుణ గారు. ఏయ్ అంటూ ఆవిడ మీదకి వెళుతుంటే సత్యానంద్ గారు వచ్చి చేయి పట్టుకుని వెనక్కి విసిరేశారు. జాగ్రత్త,
నా భార్య మీద చెయ్యి లెగిసిందో అంటే ప్రాణం తీస్తాను. ఎన్ని మాటలన్నా మౌనంగా ఉంటున్నారు, ఏమీ చేయరు అనుకుంటున్నావేమో. నేను నీలా చాప కింద నీరులా చేయను. ఏదైనా డైరెక్ట్‌గా చేస్తాను. నా చెల్లి మొహం చూసి నేను వదిలేస్తున్నా కానీ, నేను చెయ్యాల్సింది మాత్రం చేసేశాను అని చెప్పి అరుణ గారిని తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత రోజు హాస్పిటల్‌కి వెళ్ళాలి. కానీ రమణమ్మ రాలేదు. సరే సత్యానంద్ గారే తీసుకెళ్తారు. సగం దూరం వెళ్ళేసరికి ఒక లారీ వచ్చి వాళ్ళ కారుని గుద్దేసింది. అక్కడున్న జనాలు చూసి హాస్పిటల్‌లో చేర్పించారు వాళ్ళని. హాస్పిటల్‌లో సత్యానంద్ గారికి తెలిసిన డాక్టర్ ఉండడం వల్ల వెంటనే జాయిన్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సత్యానంద్ ఇంటికి ఫోన్ చేసి చెప్తారు. అప్పటికే ఇంట్లో పని వాళ్ళని కూడా తన వైపుకు తిప్పుకున్నాడు కుమార్. సో, ఆ కాల్‌ని లిఫ్ట్ చేసిన ఒక పనివాడు కుమార్‌కి విషయం చెప్పాడు. అదే రోజు రాత్రి ఛాయాదేవి, కుమార్ కలిసి ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. సత్యానంద్ చచ్చాడు. ఆ అరుణ కడుపులో బిడ్డ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు తను ఇంకా స్పృహలోకి రాలేదు. రేపు మన వాళ్ళని పంపించి దాని అడ్డు కూడా తప్పించుకుంటే ఇక ప్రసన్న అడ్డు తప్పించుకోవటమే మిగిలింది అనుకుంటూ ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు రేఖకి తెలుసు. కొన్ని సలహాలు తను కూడా ఇచ్చింది. తెల్లవారిన తర్వాత ప్రసన్న గారు పాపకి బాగోలేదని కంగారు పడుతూ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కుమార్ కూడా ఇది ఒక అందుకు మంచిదే అనుకున్నాడు. ప్రసన్న గారు అరుణ గారిని వచ్చిన హాస్పిటల్‌కి వచ్చారు. డైరెక్ట్‌గా ఆవిడున్న రూమ్‌కెళ్ళి చూశారు. అప్పుడే ఆవిడకి స్పృహ వచ్చింది. వదినా అని పిలుస్తున్నారు ప్రసన్న గారు. అరుణ గారు కళ్ళు తెరిచేసరికి ప్రసన్న గారిని చూసి ముందు తను ఎక్కడున్నారో అర్థం కాలేదు. తర్వాత అంతా గుర్తుకొచ్చేసరికి ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. బాధని దాచుకుంటూ పొట్ట మీద చెయ్యి వేసేసరికి అక్కడ ఏమీ తగల్లేదు. ప్రసన్న బాబు అన్నారు అలాగే పొట్ట మీద చెయ్యేసి. ప్రసన్న గారు అరుణ గారి చేయి పట్టుకుని నన్ను క్షమించు వదినా అని ఏడ్చేశారు. ఏమైందిరా అన్నారు తల మీద చెయ్యేసి. నా గురించి ఆలోచించి ఒక వెధవని ఇన్నాళ్ళు భరించారు కానీ వాడు నాగుపాములా కాటు వేశాడు వదినా అన్నారు ఏడుస్తూ. అంటే నీకు కుమారు అని ఆగిపోయారు అరుణ గారు. తెలుసు వదినా, ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు నేను పక్కనే ఉన్నాను కానీ వాడు కూడా చూడలేదు. అందుకే వాడి పథకాన్ని తిప్పికొట్టాలని నువ్వొచ్చే సమయానికి కావాలని నేను వచ్చాను. ఆ దెబ్బ నాకు తగులుతుంది అనుకున్నా కానీ బిడ్డతో వచ్చాను. వాడు చేసే ప్రతి పని నాకు తెలుసు. ఈ రోజు నేను చంపమని మనిషిని పెట్టాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాడి నీడ పడనంత దూరంగా వెళ్ళిపోదాం అన్నారు. సరే ప్రసన్న, ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప అన్నారు అరుణ గారు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటే మీ అన్నయ్య సంతోషపడతారు ఎక్కడున్నా. ఈలోపు డాక్టర్ వచ్చి అరుణ గారిని చూసి దెబ్బలు బాగా తగిలాయి, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. బేబీని ఆపరేషన్ చేసి తీసేయడం వల్ల కుట్లు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సత్యానంద్ నాకు తెలుసమ్మా, ఇలా జరగడం చాలా బాధాకరం అన్నాడు డాక్టర్. వెంటనే ప్రసన్న గారు మా వదినికి కూడా ప్రమాదం ఉంది డాక్టర్, తను ఎక్కడికైనా సేఫ్ ప్లేస్లో ఉంచాలి, సహాయం చేస్తారా అని అడిగింది. ఆ డాక్టర్ కూడా సరే అని ఒప్పుకొని కొన్ని రోజులు మా నర్స్ ఇంట్లో ఉండు అమ్మా, నీకు దెబ్బలు తగ్గేసరికి వేరే ఊరు పంపిస్తానన్నారు. అలా అరుణ గారు దెబ్బలు తగ్గి కొంచెం కోలుకునే వరకు కుమార్ వాళ్ళకి దొరకకుండా తప్పించుకున్నారు. డాక్టర్ సహాయంతో కారులో వేరే చోటికి వెళ్తున్న అరుణ గారిని చూశాడు కుమార్. వీళ్ళు ఉంటే ఆస్తి రాదని వాళ్ళ కార్ని ఫాలో అయ్యి కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి గుద్దేశాడు. ప్రసన్న గారు మధ్యలో ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారు. కిటికీకి పక్కగా ఉన్న అరుణ గారు పాపని పట్టుకుని బయటికి పడిపోయారు. అది కుమార్ చూడలేదు. పెట్రోల్ ట్యాంక్కి అగ్గిపుల్ల గీసి వెలిగించేశాడు. అందరూ చచ్చిపోయారనుకుని వెళ్ళిపోయాడు. కానీ అరుణ గారు మాత్రం అది చూశారు. పాపని బ్రతికించుకోవటం ముఖ్యమని అక్కడి నుంచి తప్పించుకుని ఒకరోజు వారి పని చేసుకునే వాళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళిపోయారు. అరుణ గారు చెప్పిందన్న విన్న అందరూ ఒకడి డబ్బు ఆశ ఎంతటి అనర్థం చేసింది అని బాధపడతారు. ప్రత్యూష మాత్రం నా తండ్రి డబ్బు కోసం కట్టుకున్న భార్యని చంపేసే అంత దుర్మార్గుడని బాధపడింది. నిఖిలేష్, ధృవ మాత్రం మళ్ళీ వీళ్ళని కలవటం ఏమిటి అనుకున్నారు. నిఖిలేష్కి తను ప్రత్యూషాన్ని కలిసిన సందర్భం గుర్తుకు రాగాని అసలు వాడు ప్రత్యూషాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పిన్ని అన్నాడు. అది ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని ఎలా కలిశారు వాళ్ళు అన్నాడు. ఆ రోజు చేతిలో బిడ్డతో నేను పక్కనే ఉన్న చిన్న కాలనీకి వెళ్ళాను. వాళ్ళు రోజు వారి పనులు చేసుకునే వలస కూలీలు. దెబ్బలతో ఉన్న నన్ను చూసి జాలిపడి వాళ్ళ దగ్గర ఉండమన్నారు. మీ బాబాయికి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆయనకి చెప్పి ఏదైనా చేయిద్దామనుకున్నా. ఆస్తి కోసం ఆశ లేదు కానీ వాడి దాహానికి ఒక కుటుంబం బలి అయినందుకు శిక్ష పడాలనుకున్నా. కొన్ని రోజులకి దెబ్బలు తగ్గాక వాళ్లతో పాటు పనికెళ్లేదాన్ని. మధ్యలో పోలీస్ స్టేషన్కి వెళ్లేదాన్ని, ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడేమో అని. కానీ 1 నెల రోజులు గడిచినా నాకు ఆఫీసర్ గురించి తెలియలేదు. ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడున్న ఆఫీసర్తో ఆ కుమార్ మాట్లాడడం చూశాను. ఇక నేను అక్కడే ఉంటే ప్రమాదం అని వచ్చేశాను. అలా వాళ్ళతో పాటు పనికెళ్తూ చిట్టిని చదివించుకున్నాను. చిట్టి అన్నింట్లో ముందుండేది. చదువు, ఆటలు అలా ఎక్కడ దానివల్ల కుమార్ వాళ్ళ దృష్టిలో పడుతుందేమో అని భయంతో కేవలం చదువు తప్ప ఇంక వేటిలోనూ వెళ్ళాను. అంటేనే చదువుకో, లేకపోతే మానేసి ఇంట్లో ఉండన్నాను.
అందుకే చిట్టి కూడా చదువు తప్ప ఇంక వేటిలోనూ పేరిచ్చేదే కాదు. అలాగే పెంచి పెద్ద చేశాను. ఇంటర్ తర్వాత చదివించాలని ఉన్న భయం వేసింది. ఎందుకు అంటే చిట్టిని చూస్తే ప్రసన్నాని చూసినట్టే ఉంటుంది. ఆ కుమార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏదన్నా ఆపద తలపెడతారని భయం వేసి చదువు మానిపించేశాను. పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించేస్తే ఇక వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదని ఎన్ని సంబంధాలు చూసినా మా అమ్మని కూడా మనతో పాటు ఉండడానికి ఒప్పుకుంటేనే చేసుకుంటానని చెప్పేది. వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు. అలా కుదరలేదు. అలాంటి టైంలో ఒక అబ్బాయి వచ్చి ఇదేదో షో చేసిందంట స్టేజ్ మీద. అప్పుడు చూసి ఇష్టపడ్డాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. ముందు భయం వేసింది. కుమార్కి సంబంధించిన మనిషి ఏమో అని. వివరాలు కనుక్కున్నా కాదని తెలిసింది. ఇక పెళ్లికి ఒప్పుకున్నా. ఇంకా 4 రోజుల్లో పెళ్లి ఉందనగా మా ఇంటికొచ్చింది ఛాయాదేవి. వెంటనే చిట్టిని గదిలోకి పంపించాను. వాళ్ళ నీడ కూడా పడకూడదని. వాళ్ళు వచ్చింది ఆస్తి కోసం. అంటే అన్నారు అర్థం కాక ధ్రువ, నిఖిలేష్. ఛాయాదేవి చెప్పింది. ఏమిటి దేవి, ఎలా ఉన్నావు? నన్ను చూస్తాను అనుకోలేదు కదా? సాధారణ చీర కట్టుకునున్న అరుణ గారిని చూపిస్తూ, ఓడలు బల్లవడం అంటే ఇదే అని ఖరీదైన చీర నగలతో ఉన్న తనని చూపిస్తూ, ఎందుకు వచ్చావు అన్నారు కోపంగా అరుణ గారు. ఇంకెందుకు, మా అన్న కూతురు కోసం, మా ఇంటి మహాలక్ష్మి కోసం అంది. మీ అన్న కూతురా? ఇక్కడ ఉందని నీకెవరు చెప్పారు? ఇక్కడ ఉంది నా కూతురు చిట్టి అన్నారు అరుణ గారు. చూడు దేవి, ఇక్కడున్నది ఎవరని నీకు తెలుసు, నాకు తెలుసు. ముసుగులో గుద్దులాట ఎందుకులే కాని అసలు విషయం చెప్తాను విను. బావగారు, అదే మీ ఆయన, మా అన్నయ్య ఇచ్చిన షాక్లో మౌనంగా ఉన్నాడనుకున్నాం కానీ చాలా తెలివిగా ఆస్తి మీద మా అన్నయ్యకి హక్కు లేకుండా చేశాడు అంది. అర్థం కాక అలానే చూస్తున్నారు అరుణ గారు. ఏంటి అర్థం కాలేదా? మా అన్నయ్య ఎక్కడ ఆస్తి తీసుకుంటాడో అని ఆస్తంతా మేనకోడల పేరు మీద పెట్టాడు. అప్పుడే పుట్టిన పిల్లకి పేరు కూడా పెట్టని పిల్ల పేరు మీద ఏంటి అనుకుంటున్నావా? అదే మీ ఆయన తెలివి. పిల్ల పుట్టగానే దాని బ్లడ్ గ్రూప్, పుట్టిన తేదీ, చేతి ముద్రలు తీసి అవి పిల్ల గుర్తుగా పెట్టి ఆస్తి దాని మీద రాశాడు. చేతి ముద్రలా అని ఆశ్చర్యపోయారు అరుణ గారు. హా, చేతి ముద్రలే. ఆ చేతిలోని గీతలతో మా తలరాతలు మార్చాలని అనుకున్నాడు. ఇప్పుడు ఆస్తి అంతా కూడా ప్రసన్నకి పుట్టిన కూతురు మీదే రాశాడు. మేమేదన్నా చేద్దామంటే కుదరడం లేదు. పిల్లకి దాన్ని చేసుకున్న వాడికి కలిపి రాశాడు. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే ఆస్తి వాళ్ళకే చెందుతుంది, లేదా తన సహాయం చేసే చారిటీకి వెళ్తుంది అంది అక్కసుగా. మంచిది, అయితే ఆస్తంతా ఆ చారిటీకి ఇచ్చేయండి అన్నారు అరుణ గారు. మేం ఇంత కష్టపడింది ఎవరికో ఇవ్వడానికి అనుకున్నావా అంది కోపంగా ఛాయాదేవి. కష్టం అని గొంతు చించుకొని అరుస్తున్నావు ఎందుకు? ఏదో నువ్వు చెమటోడ్చి సంపాదించినట్టు ఒక కుటుంబాన్ని నాశనం చేసి లాక్కున్నదే కదా అని అరుణ గారు కూడా గట్టిగా చెప్పారు. అదంతా కాదు గాని పెళ్లి కొడుకు తరపు వాళ్ళు సంబంధం వద్దన్నారు కదా అంది వెటకారంగా. నీకెలా తెలుసు? అంటే ఇదంతా చేసింది నువ్వా అన్నారు అరుణ గారు కోపంగా. హా, మేమే. దాన్ని వదిలేయరా అని పెళ్లి కొడుక్కి మంచి చెబితే వినలేదు. అందుకే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. చూడు దేవి, సాగదీయకుండా చెప్తున్నాను విను. చిట్టి మా అన్న కూతురు. దాన్ని నా కొడుక్కిచ్చి చేస్తే మాకు ఆస్తి వస్తుంది. అలాగే నువ్వు ఉండడానికి నీడా దొరుకుతుంది. కాదు అన్నావే అనుకో, నిన్ను చంపైనా దాన్ని తీసుకుని వెళ్ళి పెళ్లి చేస్తా అంది ఛాయాదేవి. నా ప్రాణం పోయినా చేయను. అయినా చిట్టి నా కూతురు, నీ అన్న కూతురు కాదు. వావి వరసలు లేకుండా మాట్లాడుకు అంది అరుణ గారు. అయ్యో దేవి, నీ బిడ్డ అప్పుడే చచ్చిపోయింది. అది నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదే అనుకో, నీతో పాటు చిట్టి ప్రాణం కూడా తీస్తాను. అది మాకు పెద్ద విషయం కాదు అని బెదిరించింది. అప్పుడే నీరజ్ వచ్చి, అమ్మా అంతా ఓకే, ఇక వీళ్ళని తీసుకుని వెళ్ళటం మిగిలింది అన్నాడు. ఇదిగో, వీడు నా కొడుకు. మంచిగా ఒప్పుకుంటే మర్యాద నిలబడుతుంది. లేదు అన్నావే అనుకో, అసలే గుట్టుగా ఉంటున్నావు, రోడ్డున పడేస్తాం. అది ఒక బ్రోతలని నమ్మిస్తాను. పెళ్లి చేయటం కాదు కదా, ఉండడానికి ఇల్లు కూడా దొరకదు. ఇంటి చుట్టూ మా మనుషులే ఉన్నారు. తప్పించుకోవాలనుకోకు అంది ఛాయాదేవి. ఇక అరుణ గారు తప్పక ఒప్పుకున్నారు. చిట్టిని పిలిచి ఇతను నువ్వు చేసుకునేవాడు అని చెప్పారు. ఎలాగైనా పెళ్లిలో నుంచి తప్పిద్దామనుకున్నారు. అందుకే ఒప్పుకున్నారు. చిచి, అది ఒక ఆడదేనా? ఒక ఆడపిల్ల గురించి ఇంత నిజంగా మాట్లాడుతుందా? అది కూడా కేవలం ఆస్తి కోసం అన్నారు కరుణ గారు. లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారని ఆ ఛాయాదేవిని చూశాకే అర్థమైందక్క. ఎలాగోలా పెళ్లిలో తప్పిద్దామని అనుకున్నాను కానీ నన్ను అసలు చిట్టి దగ్గరికి వెళ్ళనివ్వలేదు. ఆ కళ్యాణ మండపంలో ఒక పక్క నుంచి తప్పించుకోవడానికి ఏర్పాట్లు చేశాను. అది తెలిసే నన్ను ఒక గదిలో బంధించారు. తర్వాత తెలిసింది అక్కడ ఏదో గొడవ జరిగి వేరే ఎవరో చిట్టి మెడలో తాళి కట్టారని. ముందు భయం వేసినా గాని ఆ నీరజ్ని కొట్టి మరీ చేసుకున్నాడని తెలిసి ఎక్కడో కొంచెం ధైర్యం వచ్చింది. ఏమో, ఒకవేళ అతను మంచివాడేమో అనిపించింది. మళ్ళీ ఒకవేళ అతను కూడా నీరజ్ లాంటిడేమో అని భయం కూడా వేసింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ తర్వాత ఏం జరిగిందో నిఖిలేష్‌కి, ధృవకి కూడా తెలుసు కాబట్టి వాళ్ళకర్థమైంది. అక్కడున్న వాళ్ళందరూ అరుణ గారు ప్రత్యూష పరిస్థితి తలుచుకొని బాధపడ్డారు. అవును. నీకు మా అరుణ ఎక్కడ కనిపించింది? అన్నారు కరుణ గారు ధృవతో. ఆంటీ ఆ నిఖిలేష్ నాకు అరుణ ఆంటీ మీరున్న ఫోటో ఇచ్చాడు. మీ గురించి వెతకమని. నేను కూడా అనుకోకుండా సత్యానంద్ గారి కేసు చూస్తూ ఉండడంతో ఆంటీ డీటెయిల్స్ మా దగ్గరున్నాయి. అందుకే మేము ఆ ఆంటీది కొంచెం వయసయ్యాక ఎలా ఉంటారనేది స్కెచ్ వేయించాం. మా ఇంట్లో చూడగానే గుర్తుపట్టి తీసుకొనొచ్చాను అన్నాడు ధృవ. అవును పిన్ని. వాళ్ళు మిమ్మల్ని వెతికారా? లేకపోతే అనుకోకుండా కలిసారా? ఇన్ని దుర్మార్గాలు చేసేవాడికి ఆ ఆస్తిని చేజిక్కించుకోవడానికి పెద్ద శ్రమ పడనవసరం లేదే అన్నాడు నిఖిలేష్. అనుకోకుండా చూశారు బాబు. అక్కడికి లాయర్‌ని కలవడానికొచ్చారు. చేతి రేఖలు అందరికీ ఒకలాగా ఉండవంట. అక్కడికొకసారి వాడి కూతుర్ని ప్రసన్న కూతురుగా చూపించాడట. పుట్టిన తేదీ, బ్లడ్ గ్రూప్ అన్నీ మేనేజ్ చేశారు కానీ చేతి రేఖలు చేయలేకపోయాడు. అందుకే లాయర్‌ని బెదిరించి కానీ చంపేసైనా ఆ విల్లు తీసుకుందామని వచ్చారట. అప్పుడు నన్ను చూసి అన్ని విషయాలు తెలుసుకొనొచ్చాడు అన్నారు అరుణ గారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.